నమః సద్గురుభ్యో నమః. భక్తాత్ములారా, ఆధ్యాత్మిక జిజ్ఞాసస్తులైనటువంటి మీ బాటి వారితో కలిసి మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఆధ్యాత్మిక విజ్ఞానంలో, భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానంలో మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యమైనది పంచామృతం. దీనికంటే ముందు మనం ఏంటంటే పంచామృతంలో మొట్టమొదటి సాంఖ్యం, 2 తారకం, 3 అమనస్కం, 3 వరకు మనం చెప్పుకుంటూ వెళ్ళాం. 4 సాధన సంపత్తి అంటారు. ఈ పేరు నాకు తెలిసి, అంటే నా అనుభవంగా చెప్తున్నాను నాన్న, మహాత్ములారా, చాలామందికి తెలియదు. ఈ భక్తి మార్గంలో ఉన్నా కూడా చాలామందికి తెలియదు. సాధన సంపత్తి అన్నమాట. అంటే ఇట్టి సాధన సంపత్తిని చేసినటువంటి వారు, దాన్ని సాధించినటువంటి వారు బ్రహ్మాదుల్లో కూడా కనిపించుట చాలా కష్టం. ఈ రకమైనటువంటి విద్యని, అంటే సాధన సంపత్తి అనే కాదు, ఈ బ్రహ్మ విద్యని వినుటకు కానీ చెప్పుటకు కానీ కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. చెప్పేవాడికి కూడా కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఇది చెప్పడానికి అదృష్టం కలగదు. ప్రాపంచిక విషయాలు, ఏదో కథలు కావ్యాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఇది బ్రహ్మ విద్య. నా చిన్నప్పుడు కూడా విన్నాను ఈ వాక్యాన్ని. ఈ బిల్లా కర్రట ఆడుకునేటప్పుడో లేదా ఏదన్నా ఆటలు పందాలు కట్టేటప్పుడు ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారా అనేవాళ్ళం. అంటే బ్రహ్మ విద్య ఎంత గొప్పదో, దాన్ని సాధించడం ఎంత గొప్ప వ్యక్తిత్వం కావాలో, పట్టుదల కావాలి. అది ఇదివరకే మీకు చెప్పాను. యమనచికేతుల సంవాదంలో చాలా కష్టతరమైనటువంటిది. మామూలు విషయాల్లో అందరూ మాట్లాడుకుంటాం, ప్రాపంచిక విషయాల్లో ఉన్నటువంటి విషయాలు అందరూ మాట్లాడుకుంటాం. ఈ ఆధ్యాత్మంలో కూడా కొన్ని విషయాలు మనం భవానీ మాల కోసమో, లేదా దుర్గా మాల కోసమో, లేదంటే ఏడుకొండవాడి కోసమో, వెంకటరమణమూర్తి కోసం, ఇలా దేవుడి కోసం మాట్లాడుకుంటూ, అన్నవర సత్యనారాయణ, కాశీ విశ్వేశ్వరుడు, ఇలా మాట్లాడుకుంటాం. అలాగే భారత రామాయణాలు, తర్వాత ఇంకో విషయాలు పురాణాలు, అష్టాదశ పురాణాలు కానీ ఇలా మనం మాట్లాడుకుంటూ వస్తాం. కానీ బ్రహ్మ విద్య అది సామాన్యమైనది కాదు. ఇక్కడ శాస్త్రం ఏమంటుందంటే, అనంతకోటి జన్మాన్ని, ఇదివరకు కూడా చెప్పాను మీకు ఈ శ్లోకం, అనంతకోటి జన్మాన్ని ఆత్మజ్ఞానం చ లభ్యతే పూర్ణబోధతః. చూసారా, ఆత్మజ్ఞానం లభ్యతే, అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానం చ లభ్యతే, ఏమన్నా లభ్యతే పూర్ణబోధతః. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అట్టి జ్ఞానాన్ని పొందడానికి ఇదివరకు మనం సినిమాలని, శాస్త్రాలని విన్నాం. వేల కోట్ల జన్మలు తపస్సు చేసినా సరే అది లభ్యమయ్యేది కాదు. ఉదాహరణకి మనకి అత్యంత ఆధ్యాత్మికలో దగ్గరగా ఉన్నది ఎవరు? అతను సుఖయోగీంద్రుడు. సుఖబ్రహ్మ అనొచ్చు, సుఖయోగీంద్రుడు అంట. అతను వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఈ బ్రహ్మ విద్యని
అందుకోలేక తపస్సు చేసి వైకుంఠాన్ని దర్శించాడు, కానీ నారాయణుడు దర్శించాడు, కానీ బ్రహ్మ విద్యను అందుకోవడానికి అర్హత కలగలే. శ్రీమన్నారాయణుడు వారే అతనికి చెప్పారు, నాయన బ్రహ్మ విద్యను నువ్వు పొందాలనుకుంటున్నావు, అవునా? కనుక అట్టి విద్యను నువ్వు పొందాలి అనుకుంటే మానవ లోకంలో మానవ మాతృడై ఉన్నటువంటి సద్గురువుని నువ్వు చేరుకో పో అని సుఖయోగీంద్రుల వారికి శ్రీమన్నారాయణుడే ఆ మాట చెప్పడంతో అతను మానవ లోకానికి తిరిగి వచ్చాడు. అంతవరకు వినలే, అక్కడ జైవిజులతో ఆర్గ్యుమెంట్, అదే వాదన చేసుకుంటూ ఉండగా నారాయణుల వారు వచ్చి ఆ మాట చెప్పబట్టి విన్నాడు. శ్రీమన్నారాయణుల వారే అంత మాట చెప్తే సామాన్యమైన మాట కాదు కదా. కనుక తిన్నగా అతను మానవ లోకానికి మళ్ళీ ఇచ్చేసి ఆ ఒక్క జనకరాజేంద్రుడు మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి వారు, ఇంకా మీకు బాగా చెప్తాను అర్థమయ్యేటట్టు, సీతాదేవి తండ్రి ఆ మహాత్ముని వద్దకు వెళ్ళి ఈ బ్రహ్మ విద్యని అభ్యసించాడు. తన తండ్రి చెప్పాడు, వ్యాస భగవానుడు సుఖయోగేంద్రుడికి బ్రహ్మ విద్య చెప్పాడు, అయినా అర్థం కాలే. అతను అర్థం చేసుకోలేకపోయాడు. అయితే సుఖయోగేంద్రుడికి అర్థం కాదు, అంతేగాని వ్యాస భగవానుడు రాదని కాదు, వచ్చు. ఆ విధంగా జనకరాజేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మ విద్యను అభ్యసించవలసి వచ్చింది. కనుక విద్యల్లో బ్రహ్మ విద్య మరి ఎంత గొప్పదా అన్నది నేను వర్ణించడానికి కూడా సరిపోను. నిజంగా ఆ బ్రహ్మ విద్యలో ప్రవేశించి దానికి తత్వజ్ఞానమని, బుద్ధియోగమని కూడా, దివ్య జ్ఞానమని కూడా, ఆత్మజ్ఞానమని కూడా వర్ణించి ఉన్నారు మహాత్ములు. అట్టి బ్రహ్మ విద్యను తెలుసుకునే వరకు జీవుని యొక్క రాకపోకలు, పునరపు మరణం, పునరపు జననం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ ఆగిపోదు. ఈ ప్రవాహం, ఈ జనన మరణ ప్రవాహం అన్నది జీవుడు, అది ఆగిపోవాలంటే జీవుడికి ఈ బ్రహ్మ విద్య, అది సద్గురుని ద్వారా వినాలే తప్ప ఏ పుస్తకాల్లో రాశాం, వేదాల్లో ఉందండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, అందులో చెప్పేసేయండి ప్రజ్ఞానం బ్రహ్మండి. ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మండి, యజుర్వేదం అహం బ్రహ్మస్మండి, సామవేదం తత్వమసి అండి, అథర్వణ వేదం అయమాత్మ బ్రహ్మండి, నేనే బ్రహ్మమండి, శాస్త్రాలు చెప్పేస్తున్నాయి అంటూ చాలామంది ఈ కలియుగంలో ఇప్పట్లో అహం బ్రహ్మస్మని పీఠాలు కూడా పెట్టుకున్నటువంటి వారు ఉండి అదే బ్రహ్మం అనుకుంటూ, నేనే బ్రహ్మం అనుకుంటూ, అంటే నాహం బ్రహ్మేతి జ్ఞానాతి తస్య ముక్తిర్న జాయతే అన్న శాస్త్రవాక్యాన్ని పట్టుకొని నేనే బ్రహ్మం అనుకొని జీవితాన్ని గడిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాహం బ్రహ్మేతి జ్ఞానాతి తస్య ముక్తిర్న జాయతే అంటే ఏంటి? నేను బ్రహ్మం కాదనుకున్నోడికి ఈ జన్మలో కాదు, కోట్లాది జన్మలు ఎత్తినా సరే ఆడికి ముక్తి లేదు, మోక్షము లేదు. చూసారా? దానికి అర్థం అది. కనుక నేనే బ్రహ్మం, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమే, అది వాచ్యార్థం అవుతుంది. అర్థములన్నీ, అసలు అర్థములన్నీ ఇది తెలుసుకోవాలి భక్తవరులారా, ఓ జిజ్ఞాసులారా, ఈ విషయం తెలుసుకోండి. అర్థములన్నీ వాచ్యార్థం. అందుకే విద్యానంద ప్రకాశగిరి స్వాములు వారు పరమపదించారు. ఆ మహాత్ముడు చెప్పాడు. అతను ఇప్పట్లో కూడా ఈ శతాబ్దం దశాబ్దంలో కూడా ఉన్నారు పండితులు. ఎవరు వారు? వాచ్యార్థపరులు.
అనుభవార్థపరుడు అంటే వాచ్యార్థం ఒకటి, వాచ్యార్థం, లక్ష్యార్థం, అనుభవార్థం, నిర్ణయార్థం. ఆ నిర్ణయార్థము కలవారే మహాత్ములు, మహాపండితులు. కానీ మనం ఎక్కడున్నాం? వాచ్యార్థం. కనుక వాచ్యార్థపరుడు వేల కోట్లు ఉన్నారు ఈవేళ ప్రపంచంలో. పుస్తకాలు శాస్త్రాలు చదివో ఎక్కడో విందువో అక్కడో మాట ఎక్కడో మాట తెచ్చుకొని చెప్పినటువంటి పండితులు ఉన్నారు. కానీ అనుభవార్థపరులు చాలా కష్టం. కోటాన కోట్లలో ఏ ఒక్కడో ఉన్నాడు చూసారా. కనుకనే ఇక్కడ ఒక పద్యాన్ని నేను అనదలిశాను. తత్వహీనులుండ్రు తరచుగా భువిలోన, తత్వహీనులుండ్రు తరచుగా భువిలోన, తత్వమెరుగువారు తరచులేరు, కలిగిరేని వారు కనిపింపరారయ్యా. వాళ్ళు ఉన్నారా? కనిపించరు. కారణం ఏమిటి? ఈవేళ ఎంత దారుణంగా ఉందంటే 4 గ్రంథాలు 4 పుస్తకాలు చదువుకొని వేదాలు గీతాలు అన్నీ తరచూ చదివేస్తూ 4 డబ్బులు చేతులు ఉన్నాయి అనుకోండి, ఒక ఆశ్రమం కట్టేసుకోవడం, కాషాయ వస్త్రాలు వేసుకోవడం, శాస్త్ర పాండిత్యాన్ని వస్తూ అవన్న డబ్బులు 10 మందికి పంచి నీవు ఒక 50,000 నీవు ఒక 50,000 తీసుకోవాలి. అలా నేను పెద్ద గురువుని, నేను పెద్ద బోధకుడు, నేను పెద్ద బాబాని, నేను పెద్ద స్వామిని అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎక్కువైపోయారు కనుకనే అతను అట్లా అంటాడు, తత్వహీనులుండ్రు తరచుగా భూమిలో, తత్వం మెరుగువారు తరచులేరు. తరచు నిత్యం వాళ్ళు కనిపించరు. తత్వం మెరుగువారు తరచులేరు, కరిగిరేని వారు కనిపింపరారయ్య. ఎందుకు కనిపించరు? ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ఈ దొంగ బాబాలు, దొంగ గురువులు, దొంగ స్వాములు, అట్టి వారిని అణిచిపెట్టడానికి. ఎందుకు? ఆ సత్యవంతుడు నిజాయితీపరుడు ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అట్టి వాడిని రానివ్వరు. అందుకు వాళ్ళు ఆ రకమైనటువంటి విధానం చేస్తూ ఉన్నారు. అవునా? ఈరోజు చూస్తున్నాం, కాషాయం ధరించి వారు మందులు చాపు, అదే బ్రాందీ కొట్లకని తాగుడు వైపు కూడా తిరిగినాడు. అంటే వాడు పేదవాడు కావచ్చు, ఈ కాషాయ వస్త్రాలు వేసుకోకూడదు అనేది వేసుకోవచ్చు. కాషాయం సామాన్యమైనది కాదు. కాషాయం నిజంగా చెప్పాలంటే అది ఒక ఈ మధ్యలో కర్ణార్జునుల కోసం మాట్లాడుకుంటున్నారులే, కవచం వంటిది కాషాయం. అవునా? భగవంతుని చేరుకోవడానికి ఒక రకమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది. 7 వర్ణములు అందులో ఉన్నాయి కాషాయంలో. కానీ ఆ సంగతి తెలియకుండా పాపం వాళ్ళు అడుక్కోవడానికో భిక్షాటన కోసం దేనికోసం వేసుకున్నాడు. సారీ, వేసుకునేవాడు. మనం వాళ్ళు విమర్శించకూడదు. వాళ్ళు కాకపోతే చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు ఆ వస్త్రాన్ని ధరిస్తూ ఈ బ్రాందీ కొట్ల వైపు ఇటువైపు వెళ్ళి తాగి పడిపోవడం చేయడం చేస్తున్నారు. అందుకు బాధ అనిపిస్తుంది. కనుక ఈ బ్రహ్మ విద్యని అందరూ పొందడానికి అంతటా అర్హత కావాలి. నిజంగా భాగవతం, భారతం, రామాయణం వినడానికే మనం పుణ్యం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. అవునా? మీకు ఇదివరకు నేను ఈ ఛానల్లో ప్రారంభంలోనే చెప్పాను, భుక్తే పెద్ద తపస్సు అని. కలియుగ మానవాళికి భుక్తే పెద్ద తపస్సు. పొద్దు లేస్తే భక్తి కోసం పారిపోవాలి. కనుక ఇటు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే పూర్వజన్మల్లో ఉన్నటువంటి విధానం, పుణ్యం అది కలిసి రావాలి. నేను జయ గురుదేవ, జయ గురుదేవ.